హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్వి అన్వి ఛానల్ చాటర్. ఈరోజు మనం ములక్కాడ టమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మునక్కాడల్ని ఇలా కట్ చేసుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, మెంతి కూర, టమాటోస్ 5 to 6 టమాటోస్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అవుతున్న టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని 5 to 6 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇవి ఇలా కుక్ అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసి బాగా కలిపేసి ఒక 6 మినిట్స్ వరకు సిమ్లో మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు కారంని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మరలా ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసేసి మెంతి కూరని కూడా యాడ్ చేసేసుకొని మరలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 6 to 8 మినిట్స్ వరకు సిమ్లో కుక్ చేసుకోవాలి. టమాటా ఇలా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మరలా ఒకసారి కలిపేసుకొని టమాటా మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవాలి. టమాటా మొత్తం ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా ధనియా పౌడర్ అండ్ కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మరలా ఒకసారి కలిపేసుకొని ఒక 1 to 2 మినిట్స్ వరకు కుక్ చేసేసుకొని దింపేసుకుంటే అంతే, ములక్కాడ టమాటో కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.